హాయ్ సార్, శ్రీనివాస్ గారు షోకి స్వాగతం. థ్యాంక్ యూ. ఓకే, ముందుగా మీరు ఒక మంచి సింగర్ అని విన్నాను. లేదు, నాకు తెలుసు. అస్సలు నిజం కాదండి. చెప్పండి. చెప్పండి. కర్ణాటక సంగీతం ఒక సంవత్సరం నేర్చుకున్నాను. వోకల్ కాదండి, వైలిన్ నేర్చుకున్నాను. సో సంగీతం గురించి కొంచెం బేసిక్స్ థియరీ తెలుసు. సింగర్ని అయితే అస్సలు కాదండి. నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. నా ఓన్లీ రిగ్రెట్ ఏంటంటే పాడడం నేర్చుకుని ఉంటే చాలా బాగుండేది. నాకు గజల్స్ అవన్నీ చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు ఎక్కడైనా మ్యూజిక్ క్లాస్కి వెళ్దామా అని ఉంటుంది, కానీ ఐఎమ్ నాట్ సింగర్ అట్ ఆల్. అండ్ మీరు కమెడియన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా చేశారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక జోక్ అయినా తెలిసి ఉంటుంది. మంచి జోక్స్ మీకు చాలా తెలిసి ఉంటాయి. పాటన్నా పాడండి, లేదా ఒక జోక్తోనే స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు పాట పాడితే చివరిలో జోక్ చెప్పాలి. యాక్చువల్లీ నేను పాట పాడితేనే జోక్గా ఉంటుందేమో. ఇప్పుడు రెండింటిలో వదిలేదు ఏం లేదు. ముందు పాట పాడితే చివరిలో జోక్ చెప్పాలి, ఇప్పుడు జోక్ చెప్తే చివరిలో పాట పాడాలి. పాట కష్టం అండి, కాదండి. ఇప్పుడు పాట మీరు ఎలా పాడినా ఓకే అంటారు. ఇప్పుడు మీకు బాలసుబ్రహ్మణ్యం గారి లాగా మార్కులు ఎవరు లేదు. నాకు రానిచ్చి నిజంగా, ఎందుకంటే నాకు వన్ థింగ్ ఐ రియలీ రెస్పెక్ట్ దట్ ఫార్మ్ ఆఫ్. నాకు నిజంగా కొంతమంది కొన్నిసార్లు పాట రాయమని అడుగుతారు. మా సాయి గారు అప్పుడప్పుడు సినిమా నువ్వు రాసే సినిమా పాటని బాగానే రాస్తావు కదా, డైలాగులు పాట కూడా రాసాయంటే నాకు ఐ రియలీ రెస్పెక్ట్ దట్ అనమాట. సో నేను దాన్ని బట్ మీకు మ్యూజిక్ టేస్ట్ ఉంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. బట్ ఇప్పుడు వదిలేదు ఏం లేదు సార్. పాట జోక్ చెప్తా. సరే చెప్పండి. ఇక్కడ ఫ్రెంచ్ థియేటర్ కట్టారు కదా, నాకు వచ్చిన ఒకే జోక్, ఇప్పుడే జోక్ అడిగినా ఒకే జోక్ గుర్తొస్తుండే. నాకు చెప్తా. ఒక సుబ్బారావు అనేవాడు ఫ్రాన్స్ వెళ్ళేట. ఫ్రాన్స్ వెళ్తే రెస్టారెంట్కి వెళ్తుంటే ఎలివేటర్లో ఒక అమ్మాయి కలిసి బోనాపెతి అందంట. బోనాపెతి అంద అంటే రెస్టారెంట్కి వెళ్తుంటే హ్యావ్ ఎ గుడ్ మీల్ అన్నట్టు. అంటే అర్థం కాక మనవాడు పేరు అడుగుతుందేమో అనుకుని సుబ్రావ్ అన్నాడు. నెక్స్ట్ రోజు మళ్ళీ లిఫ్ట్లో వెళ్తుంటే మళ్ళీ భోజనం టైంకి బోనాపెతి అందట, సుబ్రావ్ అన్నట్టు. మళ్ళీ మూడో రోజు మళ్ళీ పేరు అడిగితే అమ్మాయి రోజు పేరు అడుగుతుంది, మనం అడగకపోతే బాగుంటుందని ఈసారి వీడి పేరు అడిగాడు. బోనాపెతి అని అడిగితే అమ్మాయి సుబ్రావ్ అంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ జోక్స్. ఎందుకంటే ప్రపంచం ఇలాంటి వాటి మీద చాలా నడుస్తుంటుంది. కొన్ని ఎందుకు చేస్తామో తెలీదు, అన్నిటికీ రూట్స్ ఇలాగే పడతాయి. దీన్ని ఎక్కడైనా వాడారా మీరు? కానీ ఈ మధ్య మీరు ఫేస్బుక్లో కొత్తగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఒక డైలాగ్, మీరు ఎక్కడి నుంచో కాపీ కొట్టారని. ఏంటది? ఒక ఆడది తన కోరికల్ని కాపీ కొట్టడం కాదండి, అది చాలా ఫేమస్. అది కాపీ కొట్టాలనే ఉద్దేశంతో కొట్ల. అది అంటే ఇది ఎవరికి తెలియదు, ఇది మనం వాడుకుందాం అనే ఉద్దేశంతో అయితే కొట్టలేదు. ఇట్ ఈస్ దేర్ అండ్ పీపుల్ నో ఇట్. అండ్ ఆ క్యారెక్టర్ కూడా అది తెలిసి ఉండొచ్చు కదా. ఇఫ్ అది ఎవరన్నారో నాకు గుర్తులేదు. క్యారెక్టర్ కెన్ కోట్ సంబడి, ఇట్స్ నాట్ ఎ డైలాగ్. అది జనరల్ ఎక్కడైనా వాడుకోవచ్చు కదా క్యారెక్టర్ అన్నది. ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి ప్రేక్షకుల కోసం. ఆడది తన 100 కోరికలు ఒక మగాడు తీర్చాలనుకుంటుంది, మగాడు తన ఒక్క కోరిక 100 మంది ఆడాలు తీర్చాలనుకుంటాడు. కాదు, నేను రాసిన దాంట్లో ఇప్పుడు ఊహలు గుసుకొచ్చినట్టేలా బీచ్కి ఇంకెప్పుడు ఫస్ట్ టైం రాలేదు కదా అని అమ్మాయి అంటుంది. అని ఆ అబ్బాయి వైపు చూసి ఎలా ఉంది బీచ్కి రావడం ఫస్ట్ టైం అని అడుగుతాడు అబ్బాయి. అని అడిగేసరికి చాలా బాధగా ఉంది అంటుంది. ఎందుకు అంటే ఇంకెప్పుడు బీచ్కి ఫస్ట్ టైం రాలేం కదా అని చెప్పి కనుగొడుతుంది. అది యాక్చువల్లీ ఒకసారి అవతార్ రివ్యూ చదువుతుంటే న్యూయార్క్లో ఎవరో రాశారు, ఇటువంటి అద్భుతమైన సినిమా చూడడం నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి సినిమా చూడలేం కదా. సో అంటే చాలా వాటికి చాలా రిఫరెన్సెస్ ఉంటాయండి. ఇట్స్ నాట్ లైక్ ఐమ్ ట్రైంగ్ టు. ఇప్పుడు యానీ హాల్ అనే నా ఫేవరెట్ సినిమా చెప్పేస్తున్నా కొంచెం, అదే కావాలి నాకు. ఇప్పుడు ఊహలు గుసుకొచ్చినట్టేలా ఒక సీన్ మొత్తం యానీ హాల్ సినిమాలో సీన్. ఏది అతను లిఫ్ట్ ఇస్తానంటాడు కానీ అతని దగ్గర బండి ఉండదు. మీకు గుర్తుందా సినిమా చూస్తుంటే? థియేటర్ దగ్గర ఆ అమ్మాయి అతను లిఫ్ట్ ఇస్తానంటాడు, అతని దగ్గర బండి ఉండదు. ఆ అమ్మాయి ఏమో సరే పద అంటుంది. పద అనేసరికి నా దగ్గర బండి లేదండి అని అడుగుతాడు. మరి లిఫ్ట్ ఎలా ఇస్తానంటే ఏదో మీరు ఒప్పుకుంటారని తెలియక నా బండి ఉంది పదండి అంటే, మరి మీ బండి ఉంటే నా లిఫ్ట్ నా కారు ఎందుకు ఎక్కుతారన్నారు అన్నది సీన్. అది యానీ హాల్లో ఒక టెన్నిస్ సీక్వెన్స్లో ఇదే సీన్ ఉంటుంది. నా ఫేవరెట్ సినిమా అది, నా ఫేవరెట్ డైరెక్టర్ అతను. అండ్ ఈ సీన్ అంతా జరిగేటప్పుడు వెనకాల అన్ని హాల్లోనే అని యానీ హాల్ని ఒక తెలుగు పోస్టర్ చేసి వెనకాల పెట్టి, అది ఎవరు చూడరనుకున్నాను యాక్చువల్లీ. ఇట్స్ మై వే ఆఫ్ పేయింగ్ ఎ ట్రిబ్యూట్. అండ్ దాని మీద వుడీ ఆలెన్, డయాన్ కీటన్, శ్రీనివాస్ అవసరాలు అని రాసుకుని పోస్టర్ పెట్టుకున్నాను. మై వే ఆఫ్ పేయింగ్ ఎ ట్రిబ్యూట్. అది మొత్తం యాక్చువల్లీ సినిమా పోస్టర్ కన్నా ఎక్కువైంది. కొంతమంది తిట్టారు కూడా, సార్ మీలాంటి వాళ్ళు అన్ని హాల్లో నేను సినిమా తీయడం చాలా దురదృష్టకరం అది ఇది అని. సో సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫిక్స్ సంథింగ్. అది నేను అబ్జర్వ్ చేయలేదు, పెట్టాను. ఓకే, చాలా మంది చూస్తారు ఈ సీన్.
ఓకే, సరే అండి. ఇప్పుడు యాక్టర్ డైరెక్టర్గా మారడం అన్నది మారే వాళ్ళు ఒక 2 రకాలుగా ఉంటారు. ఒకటేమో మామూలుగా అతని ఎయిమే యాక్టర్, అతని ఎయిమే డైరెక్టర్ అవ్వడము, బట్ ఎలా అవ్వాలో తెలియక ఏదో దాంట్లో దూరిపోదాం ముందు ఫస్ట్ ఇండస్ట్రీలో అని చెప్పేసి యాక్టర్ అయ్యి తర్వాత డైరెక్టర్ అవ్వడం అనేది ఒకటి జరుగుతుంటుంది. రెండోదేమో అతని ఎయిమే యాక్టర్ అవ్వడం, కాకపోతే తనకు మంచి క్యారెక్టర్లు దొరక్క ఏదో కసి ఉండి ఇది కాదురా నేను చేయాల్సిన క్యారెక్టర్లు, ఇంకా నేనే డైరెక్టర్ అవుతే బాగుంటుంది అని అందులోంచి పుట్టి కసితోటి డైరెక్టర్ అయ్యి మళ్ళీ తనకు దగ్గర క్యారెక్టర్ క్రియేట్ చేయడం. మీరు ఏ రకం? అంటే మీరు మీ సినిమాలలో మీరేం క్యారెక్టర్ చేయలేదు, బట్ అది ఫర్దర్ స్టెప్ కావచ్చు. అంటే నేను రెండూ కాదండి, టు బి ఆనెస్ట్. నాకు వన్ థింగ్ ఈజ్ ఐ లవ్ సినిమా, అండ్ నాకు కసి అనే పదం అంటే పెద్దగా నచ్చదు. నాకు చాలా మంది వచ్చి నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి, నాకు చాలా కసి అంటే స్క్రీన్ మీద కసే కనిపిస్తుంది, అండ్ నాకు డైరెక్టర్ అవ్వాలని ఉండండి చాలా కసి అంటే కసే కనిపిస్తుంది. అండ్ అన్లెస్ యూ అటెంప్ట్ సంథింగ్ విత్ లవ్, అది కనిపించదని నా ఉద్దేశం. అండ్ ఐ లవ్, నాకు బేసికలీ నాకు ఫిల్మ్స్ అంటే ఇష్టం. ఐ లవ్ రైటింగ్, ఐ లవ్ డైరెక్టింగ్, ఐ లవ్ యాక్టింగ్, అండ్ ఐ వాంట్ డూ గుడ్ సినిమా. అండ్ నాకు యాక్టింగ్లో ఇంకా చాలా తీరని దాహం ఉంది మీరు చెప్పినట్టు, కానీ అది నా సినిమాలో తీర్చుకోవాలి, ఎవరు ఇవ్వట్లేదు మనకి పాత్రలు, మనమే డైరెక్టర్ అయిపోవాలని కాదు. అలాగైతే ఈ సినిమాలో నన్ను సాయి గారు చేసే రోల్, యాక్టర్స్ ఫస్ట్లో మల్టీ స్టార్ అంటే ఎవరు దొరకలా, నువ్వు చేసే అన్నయ్య పాత్ర అంటే సార్ నేను అన్నయ్య పాత్ర చేయకూడదని నేనే పక్క తప్పుకున్నట్టు, టు బి ఆనెస్ట్. సో ఫిల్మ్ హ్యాస్ టు బి గుడ్. అండ్ నాకు యాక్టర్గా పేరు రావాలి, డైరెక్టర్గా పేరు రావాలని లేదు. ఇప్పుడు జోచిదానందకి రోహిత్ గారిని అందరూ చాలా పొగుడుతున్నారు, అండ్ నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ రాశి ఖన్నా ఆర్ శౌర్య వాళ్ళకి పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో మీరు క్యారెక్టర్స్ పరంగా వస్తే నానక్ ప్రేమతోలో చేశారు కదా, చాలా నిజానికి చేస్తే చాలా చిన్న క్యారెక్టర్ అంటే అది ఎడిటింగ్లో ఏమన్నా పోయిందా, లేకపోతే జస్ట్ సుకుమార్ గారి కోసం ఎన్టీఆర్ కోసం చేశారు? అది సుకుమార్ గారి కోసం, ఎన్టీఆర్ కోసం, లండన్ కోసం. నిజమండి, నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాయి ఈ 2 పరిచయాలు ముఖ్యంగా. అంటే కెరియర్ పరంగా నాకు తారక్ డేట్లు ఇస్తే నేను సినిమా తీద్దామని కాదు, రియల్లీ రియల్లీ నైస్ పీపుల్. అండ్ నిజంగా కథ చెప్పినప్పుడు నాకు సుకుమార్ గారితో ఇంటరాక్షన్ అవ్వాలని ఉంది, తారక్తో ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది, వాళ్ళ గురించి చాలా విన్నాను. అండ్ నాకు హాయిగా 10 days లండన్ అన్నారు, అది ఈజీగా 25 days అవుతుందని నమ్మకం కూడా సుకుమార్ గారు కాబట్టి. సో ఈ 3 కారణాలు. ఓకే ఓకే, బట్ మీరు ఎక్కడ లోటుగా ఫీల్ కాలేదా? ఒక డైలాగ్, ఒకటి నాకు తెలిసి ఒకే డైలాగ్ ఉంటుంది. నేను ఎక్కడ లోటు ఫీల్ అవ్వలేదండి, ఎందుకంటే నా పర్పజే అది బేసికలీ. ఎందుకంటే అది ఒక డైలాగ్ పెట్టినా ఆ పాత్రకి అంత మించి పేరు రాదు. సో ఎడిటింగ్లో అయితే ఏం పోలేదు, ఎడిటింగ్లో ఏం పోలేదు, సరే అలా పోయింది, ఎడిటింగ్లో మొత్తం పోయింది. అవునా? యాక్టర్గా మాట్లాడితే మీ తర్వాత కెరీర్ స్టార్ట్ చేసిన చాలామంది ఆర్టిస్టులు నంబర్ పరంగా మిమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్తారు చాలామంది. అంటే మీరు మాత్రం చాలా తక్కువ సినిమాలు, అంటే నాకు తెలుసు మీరు చాలా చూజీగా వెళ్తారన్న విషయం తెలుసు. అంటే ఏంటి మిమ్మల్ని ఒక సినిమాలో క్యారెక్టర్ అట్రాక్ట్ చేసేది ఏంటి యాక్చువల్గా మీరు ఒప్పుకోవాలంటే ఏంటి? నాకు నిజంగా తెలియదండి. కాకపోతే చాలా ఆఫర్స్ వచ్చాయి బేసికల్లీ అష్టాచెమ్మ తర్వాత. కొత్త డైరెక్టర్లు హీరోగా ఆఫర్లు వచ్చాయి, పెద్ద పెద్ద డైరెక్టర్లు క్యారెక్టర్లు ఆఫర్లు వచ్చాయి. బట్ ఎందుకో నేను ఫీల్ లైక్, అంటే నాకు నిజంగా నాకు నెంబర్స్ మీద నాకు నమ్మకం లేదండి. ఈవేళ బయట మీరు 150 సినిమాలు చేశారట కదా అని కంగ్రాచులేట్ చేయడం వేరు, మీరు చేసిన 4 సినిమాలు చాలా బాగుంటాయి అనడం వేరు. అండ్ ఐ నీడ్ టైం. ఐ కాంట్ వర్క్ లైక్ 30 days a month తీసుకుని రోజుకి ఇంత డబ్బు. నాకు యాక్చువల్లీ రోజు ఒక అట్లీస్ట్ 3-4 గంటలు నేను ఒంటరిగా గడపకపోతే నాకు చాలా పిచ్చెక్కింది అనమాట. అండ్ ఐ ఆల్సో రైట్, అండ్ నేను వచ్చినప్పటి నుంచి లైక్ రైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ నేను డైరెక్ట్ చేసినప్పుడు నాకు వేరే సినిమాలో యాక్ట్ చేయకూడదు, అది నా రూల్ యాక్చువల్లీ. బికాస్ ప్రొడ్యూసర్ బోల్డ్ అని డబ్బులు పెట్టి సినిమా తీస్తుంటాడు, బోల్డ్ అని వడ్డీలు కడుతుంటారు. మనకి తెచ్చుకున్న యాక్టర్లకే డేట్ల కోసం మనం సినిమా లేట్ అవుతూ ఉంటుంది బికాస్ దే ఆర్ సో బిజీ. అండ్ డైరెక్టర్ కూడా వేరే సినిమా చేసుకుని మళ్ళీ సినిమా ఇంకో నెల రోజులు లేట్ అయిందంటే నాకు నచ్చదు బేసికలీ. అండ్ మీరు చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారండి బయట కూడా. అండ్ మీరు ఇప్పటికీ టీవీ మీ ఇంట్లో మామూలు పాత టీవీలోనే సినిమాలు చూస్తారంట, ఎల్ఈడి ఎల్సీడీ కూడా మెయింటైన్ చేయరంట. లేదు ఎల్ఈడి కొనుక్కున్నాను. ఇప్పుడు కొనుక్కున్నారా? ఇప్పుడు కాదు, 1 year అయింది నాకు. అంటే కాకపోతే లైఫ్ ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఫైనాన్షియల్గా పెద్ద మార్పు ఏం జరగలేదు. ఫైనాన్షియల్గా జరిగినా కూడా యా లైఫ్ అంటే కంఫర్టబుల్గానే ఉందండి. దిస్ ఈజ్ మై న్యాచురల్ స్టేట్. ఇక్కడ నుంచి తక్కువైన ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువైన ఇబ్బందిగా ఉంటుంది.
అంతే. నాకు సాయి గారు BMW కార్ కొనిస్తా అంటున్నారు. నాకు వద్దండి కారు, ఎందుకంటే మీరు కొనిచ్చేస్తారు, తర్వాత నేను ఈఎంఐలు కట్టుకోవాలని మెయింటైన్ చేసుకోవాలి, నా వల్ల కాదు. సో వాట్ ఎవర్ ఐఎమ్ డ్రైవింగ్ ఐఎమ్ కంఫర్టబుల్. కొనిస్తా అంటే మొత్తం కొనిస్తానుగా అర్థం, మొత్తం కొనిపోతే బట్ స్టిల్ నాకు ఐ విల్ బై వెన్ ఐఎమ్ కంఫర్టబుల్, వెన్ ఐ థింక్ ఐ నీడ్ టు గో ఇన్ BMW, బట్ ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ BMW. ఫస్ట్లో ఉండేది యాక్చువల్లీ, ఎందుకంటే మీరు మారుతిలో నేను ఇండియాకి వచ్చిన కొత్తలో నాకు అసలు తేడా తెలిసేది కదండి. సరదాగా కాసేపు సినిమా చేసినప్పుడు మధ్యాహ్నం భోజనాలు పెడితే లైట్ మ్యాన్ అందరూ భోజనం చేస్తారు కదా, యూఎస్లో అట్లనే ఉంటుంది. నేను అక్కడే కూర్చొని భోజనం చేసేవాడిని. ఒక 2 నెలలు 3 నెలలు చేసిన తర్వాత సరైన డబ్బులు ఇవ్వట్లేదు ఆ సినిమాని కాదు, జస్ట్ నాకు ఏంటో సంథింగ్ ఈజ్ రాంగ్, పీపుల్ ఆర్ నాట్ ట్రీటింగ్ యూ నైస్లీ. తర్వాత నేను తెలుసుకున్నది అంటే మీరు దిగే కార్ని బట్టి, మీరు దాన్ని బట్టి చాలా ఉంటుంది. కాకపోతే ఈ మధ్య నాకు తెలుసుకున్నది ఏంటంటే, ఈ మధ్య ఆ ప్రాబ్లం లేదు. నేను పోలో నడుపుకుని వెళ్ళినా పీపుల్ రెస్పెక్ట్ మీ. ఇప్పుడు రజనీకాంత్ గారు నడిచి వెళ్ళినా, రిక్షాలో దిగినా కూడా పీపుల్ రెస్పెక్ట్ హిమ్. ఇట్ డిపెండ్స్. అంటే మనం ఇన్సెక్యూర్గా ఉన్నప్పుడు పక్కన హంగామా చేయాలి, కానీ వెన్ యూఆర్ సెక్యూర్ యూ డోంట్ నీడ్ ఎనీ సచ్ థింగ్స్ అన్న ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. ఏంటి మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ ప్రాబబ్లీ. ఎనీ లవ్ స్టోరీ ఆర్? లేవండి, ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే. నాకు తెలిసి ఇప్పటివరకు మీరు చాలామందితో కంపేర్ చేస్తే ఇండస్ట్రీలోకి చాలా ఈజీగా వచ్చాను, కష్టపడంటే సినిమా ప్రయత్నంలో కష్టాలు పడి ఉంటారు. వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రకరకాల ఇన్సల్ట్స్ కావచ్చు, అలాంటివి ఏం పడకుండానే వచ్చారని అనుకుంటున్నాను. వచ్చాక పడ్డారా? ఆల్వేస్ అండి. వెన్ యూ డోంట్ హ్యావ్ సక్సెస్ పీపుల్ ట్రీట్ యూ. నాకంటే ఇట్ వాజ్ నెవర్ ఇంటికి వెళ్ళి ఏడ్చిన సందర్భాలు ఏం లేవు. ఇట్ వాజ్ ఆల్వేస్ ఫనీ. కొన్నిసార్లు నన్ను మాట్లాడినప్పుడు కొంతమంది ఎలాంటి మాటలు, ఎలాంటి మాటలు అంటే అంత బాధపడ్డం ఏం లేదు. ఒకసారి ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పడానికి వెళ్తే, నువ్వు జీవితంలో డైరెక్టర్ కాలేవండి, మీరు నాకు కాలేరని నా నమ్మకం, చాలా గౌరవంగా చెప్పాను. ఎందుకు సార్ అంటే, ఎందుకు మిమ్మల్ని చూస్తే డైరెక్టర్గా అయ్యే క్వాలిటీస్ మీలో లేవండి నాకు అనిపిస్తుంది అన్నాడు. అప్పుడు నా దగ్గర గెలాక్సీ నోట్ అని ఉంటే, సార్ దీని మీద సంతకం పెట్టి డేట్ వేసేవరా అని డేట్ వేసి అంతే. అది అంతవరకు ఫన్నీ, ఇప్పటికీ చాలా అమ్యూజింగ్గానే ఉంటుంది అంతే. అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. తర్వాత ఎప్పుడైనా కలిసారా? తర్వాత కలవలే. ఒకసారి అంటే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఒకసారి వచ్చారు. ఏది ఊహలకు? అప్పుడు కలిసాను ఒకసారి. ఆల్ ద బెస్ట్ అన్నారు అంతే తప్ప, అంటే నాకు ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రూవ్ పాయింట్ ఆర్ ఎనీథింగ్. నా జీవితం నాది. సక్సెస్ తర్వాత ఎప్పుడు కలవలేదు? ఇప్పుడు కలవలే. పెద్ద ప్రొడ్యూసరా? పేరేం చెప్పక్కర్లేదు రండి. పెద్ద ప్రొడ్యూసర్ ఏం కాదు ఆయన, ఎప్పుడు డైరెక్ట్ ప్రొడ్యూసర్ కూడా కాదు, ఫండర్. కాకపోతే ఆయన ఏ సినిమా షూటింగ్లో నేను కథ చెప్పడానికి వెళ్ళాను, ఆ సినిమా డబ్బులు మొత్తం పోయి. మీరు బేసిక్గా రైటర్ కదా, మీలో ఉన్న రైటర్ ఇష్టమా, డైరెక్టర్ ఇష్టమా, యాక్టర్ ఇష్టమా? నాకు రైటర్ ఇష్టం అండి. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ఆల్ ద డిఫరెన్స్ ఈజ్ మేడ్. మనకి పేపర్ మీద ఉన్నదే సినిమా, అండ్ పేపర్ మీద ఏ ఉందో అదే కోట్లు తెచ్చిపెడుతుంది, పేపర్ మీద ఏముందో అవే కోట్లు పోగొడుతుంది. సో అక్కడే డిఫరెన్స్ ఉంది. అండ్ ఎవరైతే స్టార్లు అయ్యారో వాళ్ళు బిగినింగ్ డేస్లో అంత గుడ్ స్క్రిప్ట్స్ వల్ల అయ్యారు. అది మన తెలుగు సినిమాలు తీసుకున్నా సరే, ఇంటర్నేషనల్ సినిమా తీసుకున్నా ఏదైనా సరే, ఆల్ ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ రైటింగ్. సాడ్లీ రైటర్స్కి ఎక్కువ డబ్బులు ఇవ్వరు, ఎందుకో నాకు తెలియదు. అందుకే డైరెక్టర్లు అవుతారు. అండ్ ఒక చిన్న ఎనెక్డోట్ ఏదో గుర్తొస్తుంటుంది. ఇలాగే ఒక ఇంటర్వ్యూలో ఎవరో రైటర్ ఇంపార్టెంటా డైరెక్టర్ ఇంపార్టెంటా అని ఒక డైరెక్టర్ని అడిగితే, డైరెక్టర్ ఇంపార్టెంట్ అండి, హీ లీవ్స్ ద స్టాంప్ ఆన్ ద ఫిల్మ్ అన్నాడట. రైటర్ పక్కనే ఉన్నాడట, అండ్ బంచ్ ఆఫ్ వైట్ పేపర్స్ తీసుకొచ్చి వేసుకొని స్టాంప్ అని చెప్పి. జరిగింది అది నిజంగా. ఆయన పేర్లు గుర్తు రావట్లేదండి, హాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగింది. నేను బుక్ చదువుతుంటే ఉంది బేసికలీ. ఐ డోంట్ రిమెంబర్ ద రైటర్స్, గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ టైం ఇది కోట్ చేసేటప్పుడు. సో అండ్ నేను కూడా ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అగైన్ యాజ్ అన్ యాక్టర్ గ్రౌండ్ బ్రేకింగ్ స్టఫ్ ఏం చేయలేదు. అది నా తప్ప అంటే నా తప్పు కూడా అయి ఉండొచ్చు, స్క్రిప్ట్స్ తప్పు కూడా అయి ఉండొచ్చు, నాకు వచ్చిన పాత్రలు అయి ఉండొచ్చు. యాజ్ ఎ డైరెక్టర్ కూడా నేను కొత్తగా ఆవిష్కరించింది కానీ చాలా తక్కువ. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ నేను డైరెక్టర్ సెపరేట్ చేయలేనండి. బట్ నాకు ఏదైతే మంచి పేరు తీసుకొచ్చిందో, ఏదైతే లైక్ సినిమా ఎందుకు బాగుంటున్నాయి అంటున్నారో, జనాలు ఎన్ని కారణాలు చెప్పినా సీక్రెట్గా రైటింగ్ ఈజ్ ద కీ అని నాకు తెలుసు బేసికలీ. అదే. అండ్ ఇప్పుడు మీరు లాస్ ఏంజల్స్లో ఏదో స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్స్ ఏదో చేశారు, అది ఇప్పుడు మీ సినిమా కెరీర్కి ఎంతవరకు నిజంగా ఉపయోగపడిందా? 2000% అండి.
నేను ఏమన్నా జీవితంలో అంటే నాకు బాగా ఉపయోగపడింది ఏంటయ్యా అంటే లైఫ్లో మనం ఇంజనీరింగ్ చదువుకున్నాను, కొంతకాలం ఉపయోగపడింది. అండ్ కాలేజ్లో గురువుల దగ్గర రావడానికి కొంచెం సంస్కారం వచ్చిందేమో, కానీ నా లైఫ్లో అది అప్లై చేయడానికి నాకు చాలా తక్కువ ఆస్కారాలు వచ్చాయి. జనాలకు వచ్చి ఉంటాయి ఇంజనీర్గా కంటిన్యూ అయ్యే వాళ్ళకి, కానీ రైటింగ్ చేసేటప్పుడు అమెరికాలో రైటింగ్ చేసి ఇక్కడ ఏం చేస్తారు, ఆ సినిమాలు వేరు, మన సినిమాలు వేరు, ఆ ఫార్మాట్ వేరు, మన ఫార్మాట్ వేరు అంటారు. కానీ అది అస్సలు నిజం కాదండి. స్క్రీన్ ప్లే రైటింగ్ ఈజ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్కి మనుషులకి ఏది ఇంట్రెస్ట్ కలుగుతుంది, మనుషులకి ఇంట్రెస్ట్ కలగాలంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నది బేసిస్ ఆఫ్ రైటింగ్. సో అది వాళ్ళ కల్చర్ అంటే వాళ్ళ కల్చర్లో పోనీ డివోర్స్లు ఎక్కువ ఉంటాయి, పోనీ వాళ్ళ డ్రామా అది, మన డ్రామా వేరేది ఉండొచ్చు. మన డ్రామా ఫ్యామిలీలు కొంచెం గట్టిగా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీలు కొంచెం ఫ్రెజైల్గా ఉంటాయి, అయి ఉండొచ్చు. బట్ హౌ డూ యూ స్ట్రక్చర్ దట్ డ్రామా, మీరు అందులో ప్లాట్ పాయింట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ, ఎందుకంటే నన్ను రిఫర్ చేసిన ఆయన రైటింగ్ నేర్చుకొని ఒక ఆయన చెప్పకపోతే నేను చేసి ఉండేవాడిని కాదు. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ డిడ్ ఇట్. ఎవరైతే ఇండస్ట్రీ పర్సనా? ఇండస్ట్రీ అండి, ఆయన యూఎస్లో ఉంటారు, డైరెక్టర్ ఆయన. ఇప్పుడు ప్రస్తుతం అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ డీన్ కింద పనిచేస్తున్నారు, బాలా అని. ఓకే. ఫస్ట్ రోల్స్ అడిగాను, ఆయన సినిమాలు తీస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ చేయాలని ఉంది, కొన్ని రోల్స్ ఇవ్వండి అంటే నాకు రోల్స్ లేవన్నాడు. కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా చేరుతానంటే బాలా రాజశేఖర్ని సినిమాలు చేశారు కదా, 2 సినిమాలు చేశారు యూఎస్. ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ అంటారు, గుల్షన్ గ్రోవర్ లీడ్గా పెట్టి బ్లైండ్ అంబిషన్ సినిమా. బ్లైండ్ అంబిషన్ అవును. అప్పుడు పోనీ అడ్వైజ్ ఏంటని అడిగా, ఏమీ ఇవ్వట్లేదు, కనీసం అడ్వైజ్ అని ఇవ్వండి అడిగాను. రైటింగ్ నేర్చుకో వెళ్ళి అన్నారు. అప్పుడు నేను మెల్లిగా బుక్ చదివి మెల్లిగా ఆ ప్రొఫెసర్స్ వాళ్ళతో మాట్లాడి మెల్లిగా రైటింగ్ డిపార్ట్మెంట్లో చేసుకున్నాను. బహుశా అక్కడ చేయడం వల్లనేమో మీరు అంటే యూనివర్సల్ పాయింట్స్ చేయగలుగుతున్నారండి. లేదు, అక్కడ ఓన్లీ క్రాఫ్ట్ అండి, లైక్ స్ట్రక్చర్, హౌ టు స్ట్రక్చర్ దిస్. నీ కథ ఇది అయితే నీకు కథకు కావాల్సిన ప్లాట్ పాయింట్స్ ఏంటి అన్నది నేర్చుకుంటాం బేసికల్లీ. కానీ కథ ఏంటన్నది మనం నిజంగా చెప్పలేమండి. నేను 2 కథలు రాశాను సినిమాలు. ఫస్ట్ అవ్వగానే నేను 2వది మళ్ళీ రాయగలనా లేదా అన్నది నాకే అనుమానం. ఇప్పుడు 2వది అయిపోయిన వెంటనే 3వది నాకు ఐడియా వస్తుందా లేదా, ఐడియా వస్తే, మంచి కథ ఐడియా వస్తే దాన్ని ఎలా స్ట్రక్చర్ చేయాలి అన్నది నేర్చుకుంటాం అంతే. సో యూనివర్సల్ పాయింట్స్ అనేది ఇట్స్ మై చాయిస్, అది అక్కడ చెప్పడం వల్ల కాదు. అండ్ మీరు అరవింద్ 2లో క్యారెక్టర్ వేశారు. నాకు తెలిసి మీరు ఆ క్యారెక్టర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్న కథ అది కదా, దాని క్యారెక్టర్కి చాలా హోప్స్ లేదండి, హోప్స్ పెట్టుకోలేదు. ఏంటంటే బ్యాట్స్ ఫిల్మ్ అని కాదు, నేను సరదాగా కాసేపుతోనే హోప్స్ మానేశాను. ఎందుకంటే నాకు ఆ సినిమా జరిగినప్పుడు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ వంశీ గారు. April 1 విడుదల మై ఫేవరెట్ మూవీ. లేడీస్ టైలర్ మొన్న కూడా చూశానండి, అమేజింగ్ మూవీ. అండ్ వంశీ గారితో చేయడం నిజంగా థ్రిల్డ్. ఆయన యాక్చువల్లీ ముందు అష్టచమైన వెంటనే సోలోగా ఒక సినిమా తీస్తానన్నారు, అది ఎందుకో టేక్ ఆఫ్ అవ్వలే. సో 2వ సినిమా చేసేటప్పుడు శ్రీనివాస్ చేయాలి, అందులో పాత్ర ఉందని చెప్తే వచ్చాను. అండ్ దట్ ఇస్ హ్యావింగ్, నాకు నచ్చింది. అండ్ ఆయన నేను తెగ నచ్చాను ఎందుకో. ఏదైనా పెద్ద కారు కనిపిస్తే శ్రీనివాస్ ఈ సినిమా అయిపోయిన తర్వాత నువ్వు పెద్ద కారు కొంటావే, ఆ కారు నీదే అని ఇలా అంటుంటాడు అనమాట. నేను నిజంగా అమ్మో ఈ సినిమా పెద్ద కారు కొనేస్తాను, అది చాలా హోప్స్ పెట్టుకున్నాను. అండ్ ఆయన తిరుపతి వెళ్ళి, ఆయన తిరుపతి నుంచి నేను తిరుపతి వెళ్ళా, నేను ఉండగా ఆయన ఫోన్ చేశాడు, ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసి, ఎక్కడున్నావు శ్రీనివాస్, ఫోన్ ఎత్తండి సార్, దర్శనానికి వెళ్ళాను సార్ అంటే, నువ్వు తిరుపతిలో ఉన్నావు, దేవుడు ప్రమాణంగా చెప్తున్నావు, ఈ సినిమా తర్వాత నువ్వు చాలా వృద్ధిలోకి వస్తావని ఆయన అన్నారు. అండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండ్ మంచి క్రాఫ్ట్స్మెన్ ఆయన, ఎడిటింగ్ కానీ లైక్ డైలాగ్ రైటింగ్ కానీ. సో నేను చాలా థ్రిల్ అయిపోయాను యాక్చువల్లీ మళ్ళీ, ఎందుకంటే అప్పటికి అష్టచమ్మ తర్వాత 2 years బ్రేక్ వచ్చింది. కానీ రెస్పాన్స్ అంత లేదు ఆ సినిమాకి, అది ఆయనే అన్నారు తర్వాత. రెస్పాన్స్ అంతా లేదు సార్, ఇదేంటిది నిన్నటిదాకా ఒకలా ఉంది జీవితం, ఈవేళ ఒకలా ఉంది అనుకున్నాను. మెల్లిమెల్లిగా అదే అలవాటు అయిపోయింది బేసికలీ, అంతే. అండ్ అచ్చా ఓకే, ఇప్పుడున్న కమెడియన్స్తో అంటే మీరు ఒక సెపరేట్ ఇది చూస్తారు జనాలు, బయట జనాలు కావచ్చు, సినిమా, ఇప్పుడున్న కమెడియన్స్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? వెరీ నైస్ అండి. నాకు నేను చేసిన సినిమాలు చాలా తక్కువ. అండ్ సినిమాలు చేసినప్పుడే పరిచయాలు జరుగుతాయి, అంటే బయట పెద్దగా. అండ్ ఎవ్రీబడి ఈజ్ సో బిజీ. సో ఎప్పుడు పిల్ల జమీందార్ సినిమా చేసినప్పుడు నాకు ధనరాజు వీళ్ళందరూ పరిచయం, అండ్ స్టిల్ ఇన్ టచ్. చాలా తక్కువ. కానీ నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు ధనరాజు ఫోన్ చేస్తాడు, ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు వెళ్ళి చూడని చెప్తుంటాడు, నన్ను తిడుతుంటాడు. ఓకే, మీరు ఓకే, చాలామంది మీరు ప్రతి ఒక్క టెక్నీషియన్కి రెస్పెక్ట్ ఇస్తారు, చిన్న బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మీరు అంత బాగా ట్రీట్ చేస్తారని విన్నాను. ఎవరికైనా అదే రెస్పెక్ట్ ఇస్తారు మీరు పెద్దగా. ట్రూ అంటే ట్రూ అండి. కానీ నాకు అంటే అది పెద్ద గొప్ప విషయంగా అనిపించదు బేసికలీ, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్. అండ్
మన జాబ్స్ డిఫరెంట్ ఏమో కానీ అంటే నాకు నాకు పెద్దగా అనిపించదు. అంటే అది గొప్ప విషయం కూడా ఎందుకు అర్థం. ఎవ్రీబడి షుడ్ ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇంకో యాంగిల్ ఏంటంటే అవసరాల శ్రీనివాస్ తన ఎంత అవసరమో అంతే మనుషుల్ని పెడతాడు, తన అవసరం ఎంతో అంతవరకే వాడుకుంటాడు అనేది కూడా ఉంది. ఉండొచ్చు. చెప్పే కదండి నాకు బయటికి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు. అండ్ ఫస్ట్లో యాక్చువల్లీ చాలా చాలా బ్యాడ్ రెప్యుటేషన్ ఉండేది. సెట్లో కూడా నాకు తొందరగా మాట్లాడాలంటే బేసికల్లీ అందరినీ స్క్రీన్ మీద చూస్తున్నాను అప్పటి వరకు. అండ్ దర్ ఆల్ స్టార్స్ అండ్ ఐఎమ్ అన్ యాక్టర్. తొందరగా ఎవరితో ఉన్నా వెళ్ళి ఏమండి మాట్లాడ బుద్ధి అయ్యేది కాదు. అండ్ శ్రీనివాస్ చాలా పొగరు బాగా అదని చాలా రోజులు నన్ను అంటే అపార్థం చేసుకున్న ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరికీ అన్ని పరిచయాలు అయ్యాయి. నౌ దే నో మీ, ఐఎమ్ ఫైన్. అండ్ యా అంతే. నాకు ఇంతకుముందు క్లారిటీగా చెప్పలేదని చాలా క్లియర్గా అర్థమైపోయింది. మీకు ఏమైనా ఇన్సల్ట్స్ అయ్యాయా అంటే డెఫినెట్గా మీరు దాస్తున్నారు. దాచట్లేదు. ఇందాక మీరు అడిగిన తర్వాత గుర్తొచ్చింది. జరిగాయండి, కాకపోతే నాకే తెలియలేదు కొన్ని ఇన్సల్ట్స్ అని. లైక్ ఊహలు గుసగుసలాడే సినిమా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్లో ఇంకో సినిమా టేక్ ఆఫ్ అవ్వబోతోంది. అండ్ కొంచెం ఊహలు గుసగుసలాడే స్క్రిప్ట్ అంతా రెడీగా ఉండి ప్రొడక్షన్ స్కెడ్యూల్ అంతా టక్ 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 స్క్రిప్ట్ ఆల్రెడీ రాసేసి ఉన్నా అప్పటికే. ఆ సినిమా ఇంకా స్క్రిప్ట్ రాస్తున్నారు. అది కొంచెం ఊపు అందుకోలే బేసికలీ. ఆ సినిమా చేసేస్తున్నారు, ఆ సినిమా రాసేస్తున్నారు, ఊహలు గుసగుసలాడే అప్పుడే రోలింగ్కి రెడీగా ఉంది, ఎల్లుండి నుంచి షూట్ అట, అవతల నుంచి షూట్ అట, పాటలు కూడా అయిపోతున్నాయి, ఇలా ఉండేది. ఆ సినిమా ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు. వాళ్ళు రాస్తున్నారు, ఎప్పుడు రాస్తారు, ఏదైనా ఎప్పుడైనా రాస్తారో తెలిసిందే. కానీ మా సినిమా ఆగిపోయింది, ఆ సినిమా టేక్ ఆఫ్ అయింది. సో ప్రొడ్యూసర్ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి నాకు ఆ సినిమాలో ఒక రోల్ ఇప్పించాడు. రోల్ ఇప్పిస్తే అంటే నాకు సాయం చేద్దామని ఉద్దేశంతో చేస్తానన్నాను. చేస్తాననేసరికి డైరెక్టర్కి ఇష్టం లేదేంటో నాకు తెలియదు. కానీ నేను వెళ్ళేసరికి సాధారణంగా క్యారవాన్ మీద పేర్లు రాసి ఉంటాయి. రావసరాలు గారు, నాని గారు, రావు రమేష్ గారు అని ఏదో రాసి ఉంటాయి. ఒక క్యారవాన్ మీద మాత్రం కంపెనీ ఆర్టిస్ట్ అని రాసింది. కంపెనీ ఆర్టిస్ట్ అంటే తక్కువట నాకు తెలియదు. అంటే ప్రొడ్యూసర్ రోజుకి 2000 3000 ఇచ్చే యాక్టర్స్ ఉంటారు. దాని డైరెక్టర్ పెద్ద పట్టించుకోడు. దీనికి ఒక యాక్టర్ కావాలని మేనేజర్ చెప్తే ప్రొడక్షన్ మేనేజర్ ఎవరినో తీసుకొచ్చి ఎవరినో పెట్టి బేసికల్లీ ఒక లో లెవెల్ ఆఫ్ యాక్టర్స్ అని అంటారట, నాకు తెలియదు. కంపెనీ ఆర్టిస్ట్ అని ఉంటే ఆ క్యారవాన్ దగ్గరికి తీసుకెళ్ళి సార్ మీది ఇది అని చెప్పి లోపలికి వెళ్ళబోతుంటే ఇటు చూపించారు. ఎటు వెళ్ళబోట్లే నేను దిగ్గానే ఆ అసలు కంపెనీ ఆర్టిస్ట్ అని క్యారవాన్ మీద రాయరండి, కంప్లీట్ స్పెసిఫిక్గా రాశారు. సో నేను వెళ్ళి చేంజ్ చేసుకొచ్చి ఇంకా లోపల చాలామంది ఆర్టిస్టులు ఉంటే ఇబ్బందిగా ఉంది, బయటకు వచ్చేసి కూర్చున్నాను. ఒక అసోసియేట్ డైరెక్టర్ వచ్చి సారీ సార్ ఇలాగా కుట్ర పన్నారు, మీకు ఇన్సల్ట్ చేయడానికి అనిపించా అని అన్నాడు. ఆల్రెడీ లోపల జరిగిందని చెప్పాడు. అంటే నాకు అది ఇన్సల్ట్ అని ఆయన చెప్పేదాకా అర్థం కాలేదు. అలా జరిగాయి. ఒక సినిమాలో ఒక సీనియర్ యాక్టర్ నన్ను కొట్టే సీన్ ఉంటే నిజంగా కొట్టారు, సారీ కూడా చెప్పలేదు. తర్వాత రకరకాల ఇంకా ఆ యాక్టర్ ఇప్పుడు లేరు పాపం, ఆయన గురించి మాట్లాడకూడదు. అట్లా జరుగుతుంది. నిజంగా కొట్టి అంటే ఒక కర్రతో కొట్టాలి. సెట్ డైరెక్టర్ కర్ర చేయించలా, నాకు ఇప్పుడే చెప్పారు సార్ ఈ కర్ర కొంచెం మెల్లిగా కొట్టారు సార్ అని. నాకు కథ చెప్పినప్పుడు చెప్పాడు కర్రతో కొట్టే సీన్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు చెప్పేది ఏంటి నాకు అర్థం కాదు. పెడిమని ఇక్కడ బోన్ మీద తగిలింది అనమాట, బొడ్మని సౌండ్ వచ్చింది అని చెప్పి కర్ర పడేసి వెళ్ళిపోయారు. సారీ లేదు ఏం లేదు, సారీ అయ్యో తగిలిందని. అప్పుడు అనిపించిన వారు నేను ఇదేంటి కొంచెం ఇన్సల్టింగ్గా ఉంది అని. మళ్ళీ వంశీ గారు చెప్పేది కొంచెం అర్థం కాదు, కొంచెం లెఫ్ట్కి వచ్చి రైట్ రా నేర్చుకున్న సిగ్గులేదు అని ఇలా మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడింది శ్రీనివాస్ గారు, ఇది అమెరికాలో అక్కడ చదువుకుంటే రాదండి, టాలెంట్ ఉండాలి, తెలివి ఉండాలి, నేర్చుకోండి అని ఇలా మాట్లాడుతుండేవారు. అంతే. ఏంటి అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? కన్నీళ్ళు వచ్చాయా లేకపోతే ఏంటి? అప్పుడు కన్నీళ్ళు రాలేదండి, కాకపోతే ఇబ్బంది పడ్డా. బేసికల్లీ అందరూ ఇలాగే ఉంటారు, కొంచెం దూరం మెయింటైన్ చేయడం బెటర్, మన పని మనం చేసుకెళ్ళిపోదాం అనుకున్నా అంతే. మీరు చేసిన సినిమాలు మా అయితే 10 ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఆ క్లిప్ పట్టడం ఆడియన్స్ పెద్ద విషయం కాదు. డైరెక్టర్ గారి పేరు కూడా చెప్పి నా పేరు చెప్పేస్తే అయిపోద్దిగా. వద్దండి, అంటే తర్వాత నేను ఆయనతో 2 సినిమాలు చేశాను అండ్ హీ వాజ్ రియలీ నైస్. గుర్తించాడు బేసికలీ, ఏదో ఆర్టిస్ట్ గుర్తించాడు అండ్ మాట్లాడుకున్నాం. అండ్ అంటే ఇప్పుడు ఆర్టిస్ట్లకి చాలామంది ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి, టు బి ఆనెస్ట్.
అంటే అనుకున్నవి రావు, ఇబ్బందులు అనుకున్న పాత్రలు రావు, ఏదో పాత్రలు వస్తుంటే ఇష్టం నేను చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ నాకు ఇంకా జరిగింది చాలా తక్కువ. చిన్న ఆర్టిస్టులు చాలామంది ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఓకే, సరే. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏదో సినిమా చేస్తే ఆడియో ఫంక్షన్కి వెళ్తే ఏంటి నువ్వు వచ్చేవి ఆడియో ఫంక్షన్కి అని అడిగాడు. దాంట్లో మీరు యాక్ట్ చేయలేదా? చేశా. ఎవరన్నారు? డైరెక్టర్ అన్నారు? ఒక ప్రొడ్యూసర్. ఓకే. నువ్వు వచ్చేవి ఆడియో ఫంక్షన్ కంటే యూఆర్ నాట్ ద ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్, వై ఆర్ యూ హియర్ అన్నాడు. ఐ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ. ఓ ఓకే ఓకే అని ఆ ప్రొడ్యూసర్ నాకు ఒక 4 ఏళ్ళుగా ఇలా ఇన్సల్ట్ చేశాడు. ఆ ప్రొడ్యూసర్ సినిమా సక్సెస్ అయింది ఒకటి, దాన్ని రైటింగ్లో హెల్ప్ చేశాను. ఆ సినిమా రైటింగ్కి వెళ్తే వాట్ శ్రీని వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓ యూ స్టిల్ హ్యావ్ అన్ యాక్టింగ్ కెరియర్ అన్నాడు. అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్లో ఎక్కడో కలిస్తే కొంచెం మద్యం సేవించి ఒక 20 నిమిషాలు ఇంకా తట్టుకోలేదు. 20 నిమిషాల తర్వాత వీడిని ఎలాగైనా ఆపేయాలని చెప్పి అప్పుడు అక్కడ టేబుల్ మీద ఏదో ఉంటే అది పగలగొట్టేసి 2 కోట్లు ఉన్నవాడు ఎవడైనా ప్రొడ్యూసరే, 2 కోట్లు ఉన్నవాడు ఎవరైనా ప్రొడ్యూసరే, అండ్ సందులో ఇద్దరికి 2 కోట్లు ఉంటాయి. అతనికి కావాల్సిన స్క్రిప్ట్ నేను అమ్మలేదని అతనికి కోపం అనమాట. బేసికలీ నాకెంతో 1,00,000 ఎంతో ఇచ్చి స్క్రిప్ట్ కొనుక్కోవాలని ప్రయత్నించాడు, నేను ఇవ్వాల. సో దాన్ని బట్టి తిట్టడం మొదలు వీటికి అసలు బుర్ర లేదు అది ఇది అని అన్న మొదలు పెడితే అప్పుడు సరే నువ్వు ఎవరితో అన్న సినిమా తీసుకో, నేను 2 కోట్లు ఉన్నవాడిని ఎవరినైనా పెట్టి నేను సినిమా తీసి చూద్దాం, ఎవరు మంచి సినిమా తీస్తారో చూద్దాం అని చెప్పి వచ్చేసారు. దట్ వాస్ ద లాస్ట్ ఐ స్పోక్ టు హిమ్. ఎందుకు మరి దీన్ని కసి అంటారుగా మీరు? ఇంతమంది కసి లేదు, కసి కాదు, అది నిజం. నీకు పాయింట్ ప్రూవ్ చేయాలని కాదు, నిజంగా ఎవరితో నా సినిమా తీసుకోమనండి, నేను నిజంగా ఎవరినైనా తెచ్చుకుంటాను. అండ్ ఎవరు గొప్ప సినిమా తీస్తారు చూద్దాం. ఐఎమ్ టాలెంటెడ్ అండ్ ఐ నో దట్. అది కసి కాదు. అండ్ అది నా పనిని ఎప్పుడు నేను ప్రేమించే చేస్తాను, అండ్ అది కసి కాదు. అంటే అప్పటికి మీ సినిమా రిలీజ్ కాలేదు ఇంకా? కాలే. ఐఎమ్ ట్రయింగ్ టు. ఆయన సినిమా రిలీజ్ అయిందా? చాలా అయ్యాయి. ఓ పెద్ద ప్రొడ్యూసర్ అయితే. సో మీరు ఎమోషనల్గా కూడా రియాక్ట్ అవుతారు పబ్లిక్తో? ఒక్కసారి అంతే. ఇంకా ఆర్టిస్టులతో, హీరోలతో, హీరోయిన్స్ తోటి ఇంకా? ఓకే ఓకే. మీరేంటి చాలా గుడ్ బాయ్ అని, మందు దారంట, సిగరెట్ దారంట, అమ్మాయిలు లేరు. అవును, మందు తాగుతారు? సిగరెట్ ఎప్పుడు తాగలేదు, మందు తాగుతారు. ఆల్కహాల్ ఐ టేస్టెడ్, కానీ నాకు అలవాట్లేదు అంతే. క్రష్లు ఉంటాయి కానీ క్రష్ వరకు అంతే. ఓకే. మీరు పెళ్లి చేసుకోవే అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయి ఉంటుందా, బయట అమ్మాయి ఉంటుందా? నాకు నిజంగా తెలియదండి, ఆనెస్ట్లీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్. నాకు డబ్బులు లేవు బేసికలీ, అందుకే ఇంట్లో వాళ్ళు ఏమైనా చెప్పినా కూడా నేను ఐ పోస్ట్ పోన్ ఇట్. ఇప్పుడు వస్తుంది ఇంకా ఇప్పుడు డబ్బులు ఏమన్నా అంటే మీరు కాదు, ఇప్పుడు థింగ్స్ ఆర్ లుకింగ్ గుడ్. సో చూద్దాం. మీకు భరణి గారికి చాలా మంచి రిలేషన్ ఉంది, చాలా ఏమంటారు, చాలా గట్టి రిలేషన్. ఏంటి, ఎలా కుదిరింది అది? గట్టి రిలేషన్ అంటే ఐ లైక్ హిస్ కంపెనీ అండి, టు బి ఆనెస్ట్. అండ్ హీజ్ ఎ వెరీ నైస్ మ్యాన్. అంటే మీరు ఇందాక మనం అనుకున్నాం కదా, కొంతమందికి పాత్రలు రాకపోతే ఫ్రస్ట్రేషన్ అతనితో వస్తుందని. అండ్ హీస్ బియాండ్ ఆల్ దట్. అండ్ ఫస్ట్ సినిమా నుంచి లైక్ ఆల్వేస్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. అండ్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్ ఈజ్ ఫన్. అండ్ అంతే, ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయనతో నాకు షూటింగ్, ముఖ్యంగా మోహన్ కృష్ణ గారి షూట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం కలిసినప్పుడు. లైక్ ఆయన క్యారవాన్లో నేను వెళ్ళి కూర్చుని హాయిగా కలిసి భోజనం చేయడం అని జరుగుతుంది. ఆయనతో మీకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏముందా? గుర్తుండిపోయే ఇన్సిడెంట్ అంటే లేదండి, ఆయనతో ఎవ్రీ మూమెంట్ ఈజ్ మెమరబుల్. అండ్ ఎప్పుడు కడుపు చెక్కల ఇలా నవ్వుతూ ఉంటాం. అండ్ అంటే ఇట్స్ జస్ట్ నాట్ కామెడీ, అంటే అందులో ఎంతో నిజం ఉంటుంది బేసిక్లీ. అండ్ ఐ లవ్ దట్. ఆయన ఇంటర్వ్యూ చూసారా మీరు? చూసాను. మొత్తం స్పిరిచువాలిటీ ఉంటుంది, అంతా ఎవ్రీథింగ్ రియాలిటీ ఉంటుంది. ఓకే. అండ్ మీ సినిమాలలో బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మీరు, హృషికేష్ ముఖర్జీ, బసు భట్టాచార్య. అవును, ఇష్టం అండి. అంటే ఇన్ఫ్లుయెన్స్ అని కాదు, ఇట్స్ ఎ సెన్సిబిలిటీ అంతే. మనకి అది ఏదో బాగుంది అనిపించేది చిన్నప్పుడు చూస్తుంటే, చిన్నప్పుడే బాగుండేది అనిపించేది, టు బి ఆనెస్ట్. అండ్ దానివల్ల మనకి కాన్షియస్గా ఏమైనా ఎఫర్ట్ ఉందా, షార్ట్ ఎలా తీసేది ఇలా నేర్చుకోవాలి అవేం ఉండదు. కానీ సబ్ కాన్షియస్లీ సమ్వేర్ దిస్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ మై సెన్సిబిలిటీ. అండ్ నేను కూడా ఇలాగే ఆలోచిస్తానేమో అనిపిస్తుంది అంతే, కొన్ని అంతే. వాళ్ళ సినిమాల్లోంచి ఇన్ఫ్లుయెన్స్ తీసిన సీన్ ఏదైనా ఉందా ఈ 2 సినిమాలలో? లేదండి.
అసలు లేదు. అండ్ మనం ఇప్పుడు అరవింద్ 2 దగ్గర ఆగిపోయాం, టాపిక్ కట్ అయింది. నిన్నే యాక్చువల్లీ సారీ బాసు భట్టాచారి పాట ఒకటి చూసాను, భలే ఉంది పాట. నేను కళ్యాణ్ మాలిక్ గారు చూస్తే అనుభవం అనే సినిమాలో ముझे జాన కహో మేరీ జాన్ అనే పాట అద్భుతంగా ఉంటుందండి. ఎక్కడ అసలు కెమెరా మూమెంట్ ఉండదు, హాయిగా. నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అంటే ఇలాంటి పాట ఒకటి తీద్దామంటే వద్దండి, ఇలాంటి పాట తీయకూడదు. మనకి సెకండ్కి ఒక కెమెరా మూవ్ ఉంటే కానీ మనకి ఎక్కదు. సో అలా ఎందుకు అనుకుంటా, అలా మీరు ఫిక్స్ అవుతాయి ఎట్లా? ఫిక్స్ అవ్వట్లేదు, నిజంగా కన్విన్స్ అయినప్పుడు తీస్తానండి. ఇప్పటికీ ఊహలు గుసగుసలాడే కథ చాలా స్లో, సినిమా చాలా స్లో అంటూ ఉంటారు. అది నిజంగా స్లో కాదండి సినిమా. ఎందుకంటే మీరు ఏ సీన్ తీసుకున్నా స్టోరీ ఈజ్ ప్రోగ్రెసింగ్ ఫార్వర్డ్, ప్లాట్ ఈజ్ ఆల్వేస్ లైక్ ముందుకు వెళ్తూ ఉంటుంది. కాకపోతే లైక్ ఐ లైక్ యూజింగ్ లెంతీ షార్ట్స్ అండ్ ఒకే షార్ట్ని హోల్డ్ చేయడం ఇష్టం. అండ్ నాకు టక్ 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 కట్టింగ్ ఇష్టం ఉండదు, అనవసరంగా క్లోజ్ అవేం లేవు ఆ సినిమాలో. స్లో 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 అంటుంటారు. మీరు ఇప్పటికీ సినిమా తీసుకుని చూడండి, ఏ ఒక్క సీన్ పెట్టినా సీన్ ముందు అందులో ఉన్న యాక్టర్స్ లైఫ్ వేరు, సీన్ తర్వాత అందులో ఉన్న యాక్టర్స్ లైఫ్ వేరు. అండ్ యువర్ లైఫ్ ఈజ్ చేంజింగ్ ఇన్ ఎవ్రీ సీన్. ఎక్కడెక్కడ స్టాగ్నెంట్ ఉన్నట్టు ఉండదు. సో అది స్టైలిస్టిక్ చాయిస్ అనుకుంటే డెఫినెట్గా తీస్తా, కానీ జస్ట్ అది బాగుంది కదా నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు చేయాలని లేదు. ఇప్పుడు మీరు బిగినింగ్లో ఈటీవీలో ఛాంపియన్ అని ఒక ప్రోగ్రామ్ చేశారు షో, అదేంటి మీరు ఆర్టిస్ట్ అయ్యాకనా తర్వాత? అయ్యాకే, డైరెక్టర్ అయ్యాక చేశాను యాక్చువల్లీ. ఊహలు గుసగుసలాడే అయిన తర్వాత ట్రై అయ్యాక చేశారా? ఓకే ఓకే ఓకే. ఏంటి ఎలా ఎలా అంటే ఎలా చేశానండి? ఎలా అంటే మీకు అది ఎలా చేద్దామని అనిపించిందా, లేదా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా ఎట్లా? వాళ్ళే అప్రోచ్ అయ్యారు. వాళ్ళే అప్రోచ్ అయిన తర్వాత నాకు నిజంగా చెప్పాలంటే టీవీ చేయాలని లేదండి, కాకపోతే క్విజ్ షో కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది అని అనిపించింది. ఓకే. సో ఒక సీజన్ చేద్దామని ట్రై చేశాను. మీరు ఎక్కడన్నా ఫీల్ అవుతుంటారా కూర్చొని, అరే ఇది కాదు షార్ట్, అసలు ఇది కాదనేది ఉండదండి డైరెక్టింగ్లో. మీరు ఎక్కడ పెట్టారు కెమెరా, ఆయన అక్కడ పెట్టారు కెమెరా, ఈ రెండిట్లో ఏది రైట్ అంటే ఎవరికేం తెలుస్తుంది నిజంగా ఆనెస్ట్గా. సినిమా చూసినంత వరకు, సినిమా చూసే కూడా తెలియదు చాలాసార్లు. ఇప్పుడు మొన్న ఏదో సినిమా తీస్తుంటే మొన్న ఎవరో వచ్చి నాగశౌర్యకి భలే రెడ్ షర్ట్ వేసారండి ఊహలు గుసగుసలాడేలో. అంటే అతను ఆఫీస్లో రిజైన్ చేయడానికి వెళ్తున్నాడు, అంటే అతనిలో విప్లవం వచ్చింది కాబట్టి రెడ్ షర్ట్ వేశారు కదా అన్నాడు. నిజంగా అది అంత లేదు. శౌర్య షర్ట్ వేసుకొచ్చాడు, సార్ నా షర్ట్ వేసుకుంటా అన్నాడు. ఆ చాయిస్ మనకి అందులో ఏది కరెక్ట్ చాయిస్ అనేది ఉండదు బేసికలీ. అంటే మీరు సజెషన్స్ ఇవ్వడం కానీ మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు వేరే డైరెక్టర్కి లేదు. కాకపోతే నన్ను రిహర్స్ చేస్తారు కొన్నిసార్లు. మోహన్ కృష్ణ గారు రిహర్స్ చేసినప్పుడు స్క్రిప్ట్ రీడింగ్స్ ఉంటాయి, రిహర్సల్స్ ఉంటాయి, కొలాబరేటివ్ ఎఫర్ట్ కాబట్టి సీన్ ఎలా చేస్తావు, ఏం చేస్తావు, నీకు ఆయన అన్నీ అడుగుతారు. ఆయన అన్నీ అడిగినప్పుడు సార్ ఈ డైలాగ్ నాకు ఎందుకు ఇబ్బందిగా ఉందండి, ఇట్స్ నాట్ ఇన్ మై క్యారెక్టర్, అవన్నీ బేసికల్లీ అలాంటివన్నీ జరిగితే తప్ప అది నేను ఇలా చెప్తాను, ఇక్కడ నేను కన్ను కొడతాను, ఇక్కడ కెమెరా ఎక్కడ పెట్టా, అటువంటివి ఉండవు బేసికలీ. ఎలా ఉంది ఫ్రెండ్షిప్, ఎలా ఉంటుంది నాని? వెరీ నైస్ అండి. నిజంగా ఆనెస్ట్గా చెప్పాలంటే మేము ఇద్దరం పెద్ద తిరిగింది లేదు, టు బి ఆనెస్ట్. వర్క్ చేసినప్పుడే మాట్లాడుకుంటాం. అండ్ కాకపోతే బిగినింగ్ మా ఇద్దరిది ఒకేసారి జరిగింది కాబట్టి అప్పుడు, అండ్ గోయింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి అవన్నీ గుర్తొస్తాయి. ఒకరోజు నా పుట్టినరోజు అప్పుడు మా ఇంటికి వచ్చాడు ఫస్ట్ టైం. పాటలు పెడదాం అనుకుని టీవీలో పాటలు పెట్టకపోతే అష్టజమ్మ సినిమా పెట్టారు యాక్చువల్లీ. సో ఇద్దరం రాత్రి, ఆ రోజు నైట్ షూట్ జరిగింది జెంటిల్మెన్. రాత్రి మా ఇంటికి వచ్చి ఇద్దరం అష్టజమ్మ సినిమా పెట్టుకుని ఇంత చండాలమైన యాక్టింగ్ చేసాం కదా మన ఇద్దరం. మన్ని అప్పట్లో ఇది గుడ్ యాక్టింగ్ అని ఎందుకన్నారు అని కొంచెం సిగ్గుపడి, కొంచెం నిజంగా కొన్ని చోట్ల బాగా చేసాం. అండ్ యా అలాగే. సో బేసికలీ బిగినింగ్ స్ట్రాంగ్ అవడం, అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఈ రెస్పెక్ట్స్ మీ యాజ్ అ రైటర్, డైరెక్టర్. అండ్ అదంతా నిజంగా ఉండడం, అంటే ముఖస్థితి కోసం కాకుండా నాని గొప్పనట్టు నేను నమ్మడం, నేను బాగా రాస్తానని అతను నమ్మడం. సో ఇవన్నీ కూడా తోడ్పడతాయి. మీరు చేసిన దాంట్లో మీకు ఇప్పటివరకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది? నాకు అష్టజమ్మ ఇష్టం అండి. అండ్ బికాజ్ ఇట్స్ అన్ ఆథర్ బ్యాక్ రోల్. ఆ రోల్ పట్ల ఉన్న, ఆ క్యారెక్టర్ పట్ల ఉన్న రెస్పెక్ట్, అంటే నేను బాగా చేశానని కాదు, మంచి ఆథర్ బ్యాక్ రోల్. అండ్ అది నాకు ఇష్టం లేదని చెప్తే ఆ రోల్ నీకు కించపరిచినట్టు. ఇట్స్ ఎ గ్రేట్ రోల్. అది ఎవరు చేసినా చాలా మంచి పేరు వచ్చేది. అండ్ పిల్ల జమీందార్ ఇష్టం, అండ్ ఊహలు గుసగుసలాడే ఇష్టం. అండ్ మీరు గోల్కొండ హై స్కూల్కి స్క్రిప్ట్ టైటిల్ కార్డ్ పడుతుందని ఇది రైటర్గా పడుతుంది, ఎడిషనల్ డైలాగ్ అని పడుతుంది. ఏంటి దాని ఫెయిల్యూర్ అనొచ్చా ఆ సినిమాని? అనకూడదండి, ఎందుకంటే ఇట్ ఇస్ గార్నర్డ్ సమ్ రెస్పెక్ట్. అది ఉంది ఆయన సినిమాలు అన్నిటికీ ఉంటుంది అది. అవును. మరి మీరు ఫెయిల్యూర్ అనొచ్చా అంటే నేనైతే అనకూడదు అంటాను. ప్రొడ్యూసర్ అనమంటే కనుక అనండి, ఆయన డబ్బులు రాలేదంటే కనుక ఫెయిల్యూర్. ఎక్కడ అది నోచుకోలేదు, దానికి రీజన్స్ ఏంటి? నాకు నిజంగా ఐడియా లేదండి. బికాజ్
నాకు ఫస్ట్ నవల ఇచ్చారు, స్క్రిప్ట్ రాయమన్నారు. నవల ఇచ్చినప్పుడు స్క్రిప్ట్ రాయమన్నప్పుడు నవల నాకు చాలా నచ్చింది, కానీ ఇది స్క్రిప్ట్గా చేయగలిగినప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. అంటే ఇప్పుడు నేను తప్పించుకుంటున్నాను అనుకోకూడదు, బట్ నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ నాకు ఆఫర్ ఇచ్చారు, రాయమన్నారు. ఇవైతే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అడాప్ట్ చేసినప్పుడు అని చెప్పి నేను రాశాను. అండ్ తర్వాత మోహన్ కృష్ణ గారు టేకప్ చేశారు. ఇప్పటికీ చాలామంది గోల్కొండ హై స్కూల్ భలే సినిమా అంటారు. దాన్ని కమర్షియల్గా మరి ఓవర్ స్పెండ్ చేశారా, లేకపోతే కరెక్ట్ టైం రిలీజ్ కాలేదా, లేకపోతే ప్రమోషన్లో ఏమైనా ఫాల్ట్ ఉందా, లేకపోతే సినిమాలోనే ఏమైనా ఫాల్ట్ ఉందా నాకైతే తెలియదు, టు బి ఆనెస్ట్. అండ్ నాకు అంత రెస్పాన్సిబిలిటీ కూడా కాదు, ఎందుకంటే నేను ఒక డ్రాఫ్ట్ రాసి ఇచ్చిన తర్వాత దానికి 7 డ్రాఫ్ట్ అయినా జరిగే తర్వాత. అన్నమాట ప్రకారం చివరిలో ఒక జోక్ ఆర్ ఒక సాంగ్ రెండిట్లో ఏదో జోక్ సరే. ఫస్ట్లో కథలన్నీ వింటూ ఉండేవాడిని నేను చెప్పి ఒక 200-300 కథలు విన్నాను. కానీ ఒక టైంలో ఇంకా టార్చర్ పెరిగిపోయింది. అండ్ ఒక అతను వచ్చాడు, అప్పుడు ఇంకా ఇది ఎలా తప్పించుకోవాలో అర్థమయ్యేది కాదండి. ఇంకా ఒక అతను వచ్చి, సార్ మీకు కథ చెప్తాను అన్నాడు. చెప్పండి అన్నాను. చెప్పే ముందు ఒకటి ప్రామిస్ చేయండి సార్, ఇది మన ఇద్దరి మధ్య ఉండాలన్నాడు. ప్రామిస్ అన్నాను. నా మంచినీళ్ళు కావాలన్నాడు, తాగాడు. 1 గంటన్నర అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటర్వెల్ అండి, నేను క్లైమాక్స్ ఏమో అమ్మయ్య మంచి బ్యాంగ్ వచ్చింది, ఏదో నేను వింటలేదు కదా, మంచి బ్యాంగ్ వచ్చింది, క్లైమాక్స్ ఏమో ఇది ఇంటర్వెల్ అండి అని, ప్రామిస్ చేయండి సార్ మన ఇద్దరి మధ్య ఉండాలి కదా. అమ్మో 1 గంటన్నర అయింది, ఇంకో గంటన్నర అవుతుందని ఇంకో గంట అంతా వినేసరికి క్లైమాక్స్ అయిపోయింది. ప్రామిస్ చేయండి సార్ ఇది మన ఇద్దరి మధ్య ఉండాలన్నాడు. ప్రామిస్ అక్కర్లేదండి, ఇది సినిమా తీసిన మన ఇద్దరి మధ్య. తర్వాత తీసేయడం మరి తీసినా మన దగ్గర రాదు, వాళ్ళిద్దరి మధ్య. ఇండస్ట్రీలో ఉన్నారా పర్సన్ ఇప్పుడు? లేరు. ఆ కథకి అంటే వర్క్ అంటే పర్సనల్గా కాదండి, బట్ స్టోరీ బాగా లేకపోతే చెప్పేయచ్చు. ఇట్స్ నాట్ లైక్ అంటే నాట్ అఫెండింగ్ ఎనీబడి. ఆ కథకి నిజంగా అర్హత లేదన్న ఒపీనియన్. ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి, ఇప్పుడు వచ్చిన జనరేషన్కి వాళ్ళు అసలు కథ, నాకు చాలా మెసేజెస్ వస్తుంటాయి, కథ నేను ఎలా తయారు చేయాలి, స్క్రీన్ ప్లే ఎలా చేయాలి నేర్చుకోండి. నాకు నిజంగా అనిపిస్తూ ఉంటుంది, హౌ టు రైట్ ఎ స్టోరీ అని అడుగుతారు. ఫస్ట్ నీకు నిజంగా క్వశ్చన్ నీ మనసులో వస్తే నువ్వు గూగుల్లోకి వెళ్ళి హౌ టు రైట్ ఎ స్టోరీ అని కొట్టి, అరే చాలా ఫ్రీ మెటీరియల్ ఉంది, అదంతా చదువుకుని నీ ఒక 6 నెలల్లో ఎంతో మెటీరియల్ ఉందండి. 6 నెలలు అయిపోయిన తర్వాత హౌ టు రైట్ ఎ స్టోరీ అని నీకు అనుమానం వస్తే ఎవరి దగ్గరికన్నా రావచ్చు. జస్ట్ ఏదో మెసెంజర్ ఉంది కదా అని చెప్పి, సార్ హౌ టు రైట్ ఎ ఫిల్మ్ స్టోరీ నాకు చెప్తారా అని అడిగిన వెంటనే నీకు నిజంగా క్వశ్చన్ ఉంటే నువ్వు ఎఫర్ట్ పెట్టి నువ్వు ఉంటావు కదా, బోల్డ్ ఫ్రీ మెటీరియల్ ఉంది. సో ఉంది చాలా మెటీరియల్. సో ఇఫ్ యూ నిజంగా కథ రాయాలంటే చదువుకోవచ్చు. కానీ గొప్ప రచయితలు అయిన వాళ్ళు పాతలు అందరికీ గూగుల్ లేదుగా, ఎలా అయ్యారు వాళ్ళందరూ? నాకు అర్థం కాదు. పాత రచయితలు ఇప్పుడు సక్సెస్ఫుల్ రైటర్స్, మన జనరేషన్ కూడా పాత జనరేషన్ వాళ్ళందరూ ఎలా అయ్యారు? వాళ్ళు ఇక్కడ ఇన్స్టింక్ట్ అండి, టు బి ఆనెస్ట్. అంటే ఇప్పుడు కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే బ్రిలియంట్ ఆర్ట్ ఉంటుందండి సమ్ టైమ్స్. వాళ్ళకి ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఇట్స్ ట్రూలీ వాళ్ళే టీచర్స్ బేసికలీ. కానీ ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు మెటీరియల్ ఈజ్ ఆన్లైన్. సో అప్పుడు అంటే ప్లాట్ఫామ్ కూడా ఉండేది కాదండి, ట్రూలీ టాలెంటెడ్ వాళ్ళకే అవకాశాలు దొరికేవి. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయి నాకు చాలామంది వస్తున్నారు కాబట్టి తొందరగా వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొన్నిసార్లు ఇట్స్ బిగ్ ప్లాట్ఫామ్ అంటూ ఉంటారు. ఒక పెద్ద ఒక సీన్ ఇచ్చి ఒక పెద్ద సినిమాలో వచ్చి నాకు ఆఫర్ వచ్చి, ఇట్స్ బిగ్ ప్లాట్ఫామ్ అండి. బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ వాట్? బిగ్ ప్లాట్ఫామ్ టు మేక్ ఎ ఫూల్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కదండి. వేదిక అనేది ఏదన్నా దానికి ఎక్కితే మనకు టాలెంట్ ఉంటే నలుగురు చూస్తారు, లేకపోతే కూడా నలుగురు చూస్తారు. సో వేదిక అనగానే ఎక్కేకూడదు నా ఒపీనియన్. ఓకే, ఈ సందర్భంగా ఏదన్నా ఒక్క టిప్ చెప్పండి, ఒక్క టిప్ స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా. ఎందుకంటే చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్నది అద్భుతమైన, ప్రతి ఒక్కరికి ఉంటుంది, మన దగ్గర ఉంది అద్భుతమైన కథ, నేను అలాగే ఫీల్ అయ్యాను, ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు అది ఎట్లా జడ్జ్ చేసేది, ఎలా బయటికి అంటే చాలా మంది అమాయకంగా రాసేస్తున్నారు, అది గొప్ప కథ అని ఫీల్ అవుతున్నారు. అవును, అది ఎట్లా దాంట్లో అంటే అది గొప్పదా కాదని జడ్జ్ చేయడానికి మనకి లేదండి. కానీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ప్లీజ్ డోంట్ లవ్ ద ఎండ్ ప్రోడక్ట్, లవ్ ద ప్రాసెస్. నేను ఇప్పుడు రైటర్ని అయిపోయి నాకు త్రివిక్రమ్ గారు లాగా డైలాగులకి 10 కోట్లు ఇచ్చేసారు, 10 కోట్లు ఇచ్చేస్తున్నారు అని నువ్వు కుర్చీలో కూర్చున్నంతసేపు ఇట్స్ నాట్ ఏ గుడ్ స్క్రిప్ట్. నువ్వు నిజంగా మంచిది చేసినా నాకు దాని మీద పెద్ద గౌరవం లేదు. ఇది దిస్ ఈజ్ గోల్డ్ అని నమ్మి, దిస్ ఈజ్ వర్కింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ అని నమ్మిన ప్రతిదీ కూడా మంచిదే అన్న ఒపీనియన్. కానీ నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సినిమాలు చూసి సినిమాకి ఎంతకన్నా ఏం కావాలి, ఒక లవ్ స్టోరీ అని ఎండ్ ప్రోడక్ట్ దృష్టిలో పెట్టుకుని ఎక్కడి నుంచి వెళ్ళేదే కానీ, పైనుంచి కిందకి వచ్చేదే కానీ, కింద రైటింగ్ నుంచి నిజంగా రైటింగ్ని ప్రేమించి దిస్ కెన్ మేక్ గుడ్ డ్రామా అని రాసింది చాలా తక్కువ కదా, లేరు ఎవరు.
ఒకటి ఇంక సినిమాలు చూసి నేర్చుకోకండి ప్లీజ్. నాకు నిజంగా చెప్పాలంటే ఫిల్మ్స్ ఆర్ బ్యాడ్ టీచర్స్. యూ లెర్న్ ఫ్రమ్ లైఫ్. నువ్వు లైఫ్ దగ్గర నుంచి నేర్చుకుని సినిమా తీస్తే బాగుంటుంది. సినిమా ఒక కొత్త యాంగిల్ వస్తుంది. అంతేగాని పెళ్లి చూపుల సినిమాలు ఎవరు నమ్మలేదండి. నేనే అంటే నాకు సినిమా చూసి నాకు చాలా నచ్చింది, నేను కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ నమ్మలే. కొంతమంది అయితే తిట్టారు కూడా, షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళని ఎందుకు తీసుకొస్తారు అన్న టైప్లో తిట్టారు. ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసరు పెళ్లి చూపులు అంటే ఒక సినిమా చేద్దామండి అని నిజంగా అంటారు. ఊహలు గుసగుసలు అంటే ఒక సినిమా తీద్దామండి అని అంటారు. అష్టచెమ్మలు అంటే ఒక సినిమా తీద్దామండి అంటారు. ఎందుకంటే డబ్బులు వచ్చేదానికి. కానీ ఎందుకు వచ్చే డబ్బులు అంటే తరుణ్ భాస్కర్ అనే అతను దాన్ని ఎంతో ప్రేమతో లైఫ్ నుంచి క్రియేట్ చేశాడు ఆ సినిమా. ఎక్కడ కూడా సినిమాలో క్యారెక్టర్స్ మనం వేరే సినిమాలో చూసినట్టుండవు. యూ కెన్ క్లియర్లీ సీ దట్ సొసైటీని ఫిల్మ్లోకి తీసుకొచ్చాడు, కానీ ఫిల్మ్నే ఫిల్మ్లోకి మళ్ళీ తీసుకురాలి. ఆ టెంప్లెట్లో పెట్టి తీసిన సినిమా కాదు అది. సో వంశీ గారు ఆయన లైఫ్ని సినిమాలోకి తీసుకొచ్చారు, విశ్వనాథ్ గారు ఆయన లైఫ్ని సినిమాలోకి తీసుకొచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని వాళ్ళ లైఫ్ని. సో మీరు నిజంగా రాయదలుచుకుంటే మీ లైఫ్ని సినిమాలోకి తీసుకురండి. అంతేగాని పెళ్లి చూపులు హిట్ అయింది, ఇప్పుడు నేను పెళ్లి చూపులు లాంటి సినిమా ఒకటి తీయాలి, లేకపోతే ఫలానా సినిమా హిట్ అయింది నేను అలాంటి సినిమా తీస్తానన్నంతసేపు కంటెంట్ మారదన్న ఒపీనియన్. మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారా తక్కువగా చూస్తారా? తక్కువేనండి, తగ్గిపోయింది యాక్చువల్లీ. బిఫోర్ కమింగ్ అంటే చూసేవాడిని, కాకపోతే కొంచెం పేషెన్స్ తక్కువ. హాఫ్ అన్ అవర్ సినిమాలు చూస్తాను నేను. అంటే ఫుల్ సినిమా చూసినా రోజుకు అరగంట సినిమా చూడగలను. కానీ చాలా మంది అంటుంటారు ఇండస్ట్రీలో రోజుకు ఒక సినిమా చూసేవాళ్ళు, రోజుకు 2 సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, డైరెక్టర్స్. అంటే వాళ్ళేంటి దాన్ని నమ్ముతారు ఖచ్చితంగా, ఏంటి అలాంటి వాటి మీద? ఓకే అంటే స్టైల్ పరంగా ఓకే అండి. ఒక పాయింట్ తర్వాత బిగినింగ్లో నేను చూసాను సినిమాలు, అరే గాడ్ ఫాదర్లో లైటింగ్ భలే ఉంటుందంటే అంటే పెట్టి చూడడం, యానీ హాల్ భలే రాశాడంటే యానీ హాల్ చూడడం. అంటే ఆఫ్టర్ దట్ లెర్నింగ్ హ్యాస్ టు స్టాప్ ఫ్రమ్ ఫిల్మ్, ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ లైఫ్. ఇప్పుడు నేను గాడ్ ఫాదర్ చూసి నిజంగా ఎన్ని సినిమాలు తీయగలను? నాకు జీవితం తెలిస్తేనే నాకు గాడ్ ఫాదర్లో ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమైనా నేను వాడగలను అని నా ఒపీనియన్. ఆర్జీ ఇప్పటికీ అదే తీస్తున్నాడు కాదు, ఆయనకు తెలిసిన జీవితం అదండి. అంటే ఇప్పుడు సత్య ఈజ్ అన్ అథెంటిక్ ఫిల్మ్. ఈజ్ బాట్ సమ్ కైండ్ ఆఫ్ అథెంటిసిటీ టు దట్ ఫిల్మ్. అంటే ఆయన గ్యాంగ్స్ తిరగడం నేను అంటలేదు, బట్ ఒక సత్య కానీ ఒక కంపెనీ కానీ మంచి సినిమా నిజంగా. దాన్ని రకరకాలుగా తీస్తున్నారు, అద్భుతంగా తీస్తున్నారు నేను అనేది. అదే అది అస్తమానం వర్కౌట్ అవుతుందో లేదని మనం చెప్పలేము, బట్ దానికి ఒక లైఫ్ తీసుకొచ్చాడు బేసికలీ. అంటే ఆయన ఆర్జీవి తీసిన సినిమాలు అంతకుముందు సినిమాల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు గాడ్ ఫాదర్ నుంచి, కానీ చూసి ఈ టెంప్లెట్లో అది పెట్టాలని ట్రై చేసిన సినిమా అయితే కాదని ఒపీనియన్. ఓకే సార్, నైస్ టాకింగ్ టు యూ. అండ్ నెక్స్ట్ నాని గారి సినిమా తొందరగా పట్టాల మీదకి వచ్చి సక్సెస్ ఇవ్వాలి మళ్ళీ అని, హ్యాట్రిక్ కొట్టాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.